సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానముల పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమిరండి ఫలమును పొంద వేగమిరండి పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీ ఒంటెద్దు స్వామినాథన్ రెడ్డి, కీర్తిశేషులు శ్రీమతి ఒంటెద్దు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్యసప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ పిఎల్ మరియదాస్ పుష్పరాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేకులమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్ద్ మారెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం జనగం విచారణ పెంటారెడ్డి తేజస్వినికి దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి కీర్తిశేషులు పెంటారెడ్డి లక్ష్మారెడ్డి మంజుల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రసనం గుత్తి విచారణ సంభు కస్పరాజు కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు బేబీకి శాంతి సమాధానాలు కీర్తికి త్వరగా ఉద్యోగం రావాలని స్వాతికి మంచి భవిష్యత్తు దయచేయమని లూర్దుమాత పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రసనం బయ్యారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గుడిపూడి జెస్సికకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు ఎదుగుదలలో దేవుని తోడు ప్రజ్వల్ జెస్సిలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చేయు పనులన్నిటిలో దేవుడు సహాయం కోరుతూ గుడిపూడి కిషోర్ జాన్సీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి దేశినేనిపాలెం గ్రామం నుండి సమర్పిస్తున్నారు. అల్లం ఆనంద్ రాజ్ దివ్యమేరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ అల్లం అంతోని జత్రుతమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మేరీ స్వీటీ రోజారాణిలకు దేవుని చిత్తంలో వివాహాలు జరగాలని స్వీటీ రోజారాణులకు హెచ్ఐబి వీసా రావాలని వీరి ఉద్యోగం ప్రయత్నాలు ఫలించాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రసనం నంద్యాల విచారణ పి మరియమ్మ పిఎల్ మరియన్న కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కావ్యకి వివేకికి ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ తలంపులు నెరవేరాలని
కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ. శనివారపు జోసఫ్ రెడ్డి జ్యోతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, ఆహ్లాద్కు కెనడాలో పర్మనెంట్ రెసిడెన్స్ రావాలని, అమూల్యకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. కొమ్మారెడ్డి జార్జిరెడ్డి రెజినమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి లూర్దుమాత పేరిట సమర్పిస్తున్నారు. కోన వెలంగిని శ్రీదేవి, సోహన్, సోహిల్, మేరీ, శ్రీకాంత్, విజయ్ వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, ఎల్లప్పుడూ దేవుని కాపుదలను దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి లూర్దుమాత పేరిట సమర్పిస్తున్నారు. కర్నూలు మెత్రసనం పైరెడ్డి అమలోద్భవి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి లూర్దుమాత పేరిట సమర్పిస్తున్నారు. కడప మేత్రసనం దువ్వూరు విచారణ. కొడదల చిన్నపురెడ్డి, కొడదల జోజమ్మ, బాలస్వామి రెడ్డి, ఇన్యాషమ్మ, లూర్ది రెడ్డి, రెవరెండ్ ఫాదర్ జేవియర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. జేసు తిరుహృదయం దేవాలయం జార్జ్ గ్లోరియా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి లూర్దుమాత పేరిట ఒరిస్సా నుండి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చిన్న వల్తేరు విచారణ. చొక్కపు రమాదేవి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి లూర్దుమాత పేరిట సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రసనం సిల్వేరు విచారణ. కొమ్మారెడ్డి జోజిరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ. ఆర్కేంజల్స్ హై స్కూల్ విద్యార్థులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి లూర్దుమాత పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దయానంద్ నగర్ విచారణ. ఎస్ బాలరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి లూర్దుమాత పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. కనపర్తి భారత్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి లూర్దుమాత పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ. బాసాని బాలరెడ్డి కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అభిషేక్ అనురాగ్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ మరియతల్లి పేరిట, యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మిరియాలగూడ విచారణ. దేవుని ఆశీర్వాదం మరియు దివ్యవాణి టీవీ ప్రార్థన సహాయంతో నూతన గృహాన్ని దయచేసినందుకు మరిపల్లి భద్రమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని, సరస్వతి ఉద్యోగంలో దేవుని సహాయం కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి లూర్దుమాత పేరిట సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ. తుమ్మ మరియ శౌరీలు కుటుంబానికి కవిత కుమారి, మేరీ సుష్మిత వీరిద్దరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, స్థిరపరిచినందుకు మరియు ఇల్లు రిపేర్ పనులలో సహాయం చేసినందుకు చిన్నారి బిడ్డకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ తుమ్మ మరియ శౌరీలు చిన్నపూరెడ్డి లూర్దుమాత పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం పిరంగిపురం విచారణ. పెంటారెడ్డి ఇన్నారెడ్డి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పిఎల్ మారెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రసనం రెంటచింతల విచారణ. తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పిఎల్ మారెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కె అరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అన్ని ఆటంకాలు తొలగిపోయి శాంతి సమాధానాలు దయచేయమని, తల్లిదండ్రులకు ఆయురారోగ్యములు దయచేయమని, సాగరికకు రాస్తున్న పరీక్షలలో దేవుడు తోడుండాలని, మంచి యూనివర్సిటీలో సీటు రావాలని కోరుతూ కృతజ్ఞత బలి లూర్దుమాత పేరిట సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశములతో పాటు మన సొంత ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పించి ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈనాడు సామాన్య 6వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం.
ఈనాటి దివ్య గ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రభువు మన వ్యాధులనల్లా చక్కపరుస్తూ ఉన్నాడు. సకలాన్ని తన ద్వారా చక్కపరిచి మనకు స్వస్థతను చేకూరుస్తూ ఉన్నాడు అన్నటువంటి పవిత్రమైనటువంటి వాక్యములను, వాగ్దానమును మనం ఈనాటి వాక్యము పఠనం ద్వారా తెలుసుకుంటున్నాం. మొదటి పట్టణము లేవియా కాండం నుండి, ఇదిగో కుష్ఠరోగం అనేటువంటిది ఎంత భయంకరమైనది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని నెట్టివేస్తుంది, ఆ పరిస్థితుల నుండి మనం ఎలా బయటపడగలము అన్నటువంటి విషయాన్ని శుభవార్త ద్వారా, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి మనం వింటూ ఉన్నాం. మరి ప్రత్యేకముగా 2వ పట్టణాన్ని మనం గమనించినట్లయితే కొరింథీయులకు వ్రాయబడినటువంటి లేఖలో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తును అనుసరిస్తున్నాను, మీరును సైతము ఆయనను అనుసరించండి అన్నటువంటి పవిత్ర వచనముతో మనల్ని పలకరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరణం అన్నటువంటిది, లేకుంటే మన మరణము కానీ లేక ఇతరమైనటువంటి వారి యొక్క మరణము మన జీవితాలని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పెడుతోంది. లేక మనకు వచ్చేటువంటి వ్యాధులు ఎవరికి చెప్పుకోలేనటువంటి విధంగా కూడా ఉంటూ ఉన్నాయి. ఇంకా వ్యక్తిగతంగా చూస్తే చాలా నిరుత్సాహము, నిస్సహాయత, దేవుడు ఎడబాటు, ఆయన తోడ్పాటు లేదు అన్నటువంటి భావమును మనం ఉంటున్నటువంటి సమయాలలో ప్రభువు పైన పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా తక్కువ చేసుకోకూడదు. ఆ కుష్ఠరోగి, ప్రభువా నీకు ఇష్టమైనచో నన్ను బాగు చేయగలవు అని అడగగానే నాకు ఇష్టమే అని అంటున్నాడు. ఇది ప్రభు యొక్క మాట, ఇది ప్రభు యొక్క వాగ్దానము. కావున బలి పూజలో మీరంతా కూడా పాల్గొనుచు ఉండగా పవిత్రమైనటువంటి భావములతో, మన్నింపు కలిగినటువంటి హృదయముతో దేవుని చెంతకు రండి. మరి ప్రత్యేకముగా మీ హృదయ కోరికలను దేవునికి సమర్పణ చేస్తూ ఈ పవిత్రమైనటువంటి ప్రార్థనని కొనసాగించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము,
మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. సుతుడా ఏలినవారా పితపియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతులు మీరు కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములో ఉందని మాట ఇచ్చుచూ ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించమని అర్థించుచూ ఉన్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. కుష్ఠరోగిగా ఉన్నంతకాలము అతడు అశుద్ధుడే. అతడు శిబిరము వెలుపల జీవింపవలెను. లేవ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 44వ వచనం నుండి 46వ వచనం వరకు. ఆ కాలములో ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను, ఎవరి శరీరం మీదనైనా వాపు గాని పొక్కులు గాని నిగనిగలాడు పొడ గాని కనిపించి కుష్ఠ ఏమో అని
శంక కలిగించిన ఎడల అతనిని అహరోను వంశపు యాజకుని యొద్దకు కొనిపోవలేను. యాజకుడు రోగిని పరీక్షించి అతని తల మీద ఎరుపు తెలుపు రంగులు గల వాపును గుర్తించనేని అతనిని అశుద్ధినిగా నిర్ణయింపవలేను. అది తల మీద వచ్చేడు కుష్ఠ. కుష్ఠరోగి చినిగిన బట్టలు తాల్చి తల విరబోసుకొనవలేను. అతడు పై పెదవి మీద చెయ్యి మోపి అశుద్ధుడను అశుద్ధుడను అని కేకలిడవలేను. కుష్ఠరోగిగా ఉన్నంతకాలము అతడు అశుద్ధుడే. అతడు ఏకాంతంగా శిబిరము వెలుపల జీవింపవలేను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు ప్రభు నీవు నన్ను రక్షింతువు, నీవు నన్ను రక్షింతువు. కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. నిన్ను కీర్తనలతో స్తుతింతును. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కాపడాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. అందరూ ప్రభు నీవు నన్ను రక్షింతువు, నీవు నన్ను రక్షింతువు. కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. నిన్ను కీర్తనలతో స్తుతింతును. అప్పుడు నేను నా పాపమును ఒప్పుకొంటిని, నా అపరాధమును దాచనైతిని. నేను ప్రభువునెదుట నా తప్పిదములను ఒప్పుకొందుననుకొనగా నా దోషములను మన్నించితివి. అందరూ ప్రభు నీవు నన్ను రక్షింతువు, నీవు నన్ను రక్షింతువు. కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. నిన్ను కీర్తనలతో స్తుతింతును. నేను క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనము మరియు 11వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, నీవు తిననను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయుము. యూదులకు గాని అన్యులకు గాని దైవ సంగమునకు గాని ఎట్టి బాధయు కలుగకుండునట్లు జీవింపుడు. నా స్వప్రయోజనమును ఆశింపక ఇతరులు రక్షింపబడవలెనని వారి మేలును కోరుతూ నేను చేయు పనులన్నింటి యందు అందరినీ ఆనందింపచేయుటకు ప్రయత్నించుచుంటిని. నేను క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను క్షమించుము, నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము, నీ చిత్తమైనచో నన్ను బలపరచుము, నీ చిత్తమైనచో నన్ను స్వస్థపరచుము, నీ చిత్తమైనచో నన్ను క్షమించుము, నీ చిత్తమైనచో నన్ను లేవనెత్తుము, నీ చిత్తమైనచో నన్ను బలపరచుము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా.
చిత్తమైనచో నన్ను బాగు చేయుము, నీ చిత్తమైనచో నన్ను స్థిరపరచుము, నీ చిత్తమైనచో నన్ను సరిచేయుము, నీ చిత్తమైనచో నన్ను దీవించుము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా మెస్సయ్యా నా మెస్సయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ కాలములో కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువు ఎదుట మోకరించి, నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధిని పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడు అయ్యెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయములను ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేశెను. వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమున బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచూ ఉండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువును మనం నమ్ముకున్నటువంటి వారుగా మనం అనుభవిస్తున్నటువంటి మేలులు చాలా అనేకముగా ఉంటూ ఉన్నాయి. అందుకే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నమ్మిన వారికి శ్రమ తరువాత విశిష్టమైనటువంటి జీవితాన్ని ప్రభువు ఇస్తూ ఉన్నాడు. ఈనాటి శుభవార్తలు మనం వింటున్నాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 40 నుండి 45 వచనాల్లో కుష్ఠరోగి స్వస్థత పొందినటువంటి సంఘటనని మనము వింటూ ఉన్నాం. ఆయన ఏ విధంగా స్వస్థత పొందాడు, యేసు ప్రభువుకి ఆయనకు మధ్య జరిగినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సంభాషణని మనము ప్రత్యేకంగా గమనించినట్లయితే, ప్రభువు మనల్ని ఇష్టపూర్వకంగా శుద్ధులను చేస్తున్నాడు. దానికి ముందుగా ప్రియ సహోదరి సహోదరులారా, కుష్ఠరోగి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఈనాటి మొదటి పట్టణంలో కూడా లేవీకాండము 13వ అధ్యాయము 1 నుండి విన్నటువంటి వచనాల ద్వారా వింటున్నాము. అది ఎంత భయంకరమైనటువంటి వ్యాధి, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టుతూ ఉంది ఒక మనిషిని. అంటే ఆ మనిషిని, కుష్ఠరోగముతో ఉన్నటువంటి ఆ మనిషిని చూసినటువంటి వాళ్ళు భయపడేటువంటి వారు. భయపడడం మాత్రమే కాదు, అది అంటు రోగమని చాలా అతనికి దూరముగా ఉండేటువంటి వారు. మరి తన వ్యక్తిగత జీవితంలో ఆ రోగాన్ని కలిగి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, జీవిస్తున్నప్పటికీ కూడా నరకములో తను జీవిస్తున్నప్పటికీ కూడా నరకములో జీవించినటువంటి విధముగా తన జీవితము ఉంటుంది. ఎంతగానంటే జనులు తనని చీదరించుకుంటారు. జనులు మాత్రమే చీదరించుకోవడం కాదు, స్వీయమైనటువంటి నింద తనపైన తనే నెపము వేసుకుంటూ బాధపడుతూ తనను తానే చీదరించుకునేటువంటి పరిస్థితిలో ఓ కుష్ఠరోగి ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. మనం గమనిస్తున్నాం. 31వ కీర్తనలో గమనించినట్లయితే 11 నుండి 12 వచనాల్లో ఆ కీర్తనకారుడు ఈ విధంగా తనను తాను నిందించుకునేటువంటి స్వీయమైనటువంటి నిందను గురించి తెలియజేస్తున్నాడు. నేనంటే జనులు భయపడుతున్నారు. 31వ కీర్తనలో, నేనంటే జనులు భయపడుతున్నారు, వీధుల్లో నన్ను చూడగానే పరుగులు తీస్తూ ఉన్నారు, నేను త్రోయబడుతూ ఉన్నాను అని తనలో ఉన్నటువంటి బాధను తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి వ్యక్తి దగ్గర క్రీస్తు ప్రభువు సాక్షాత్కారం, అలాంటి వ్యక్తి దగ్గరికి క్రీస్తు ప్రభువు చేరడము చాలా గొప్పగా మనకు కనపడుతుంది.
అతని దగ్గరికి క్రీస్తు ప్రభువు చేరుతూ ఉన్నాడు. చేరడం మాత్రమే కాదు, అతన్ని తాకుతూ ఉన్నాడు, అతనిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. హీ రీచ్ టు హిమ్ అంటే అతని దగ్గరికి వెళ్ళాడు, చాలా ప్రేమతో అతని దగ్గరికి వెళ్ళాడు. హీ టచ్డ్ హిమ్ అండ్ హీ హీల్డ్ హిమ్. ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు కుష్ఠరోగి పట్ల చేసినటువంటి పవిత్రమైనటువంటి స్వస్థత కార్యము. మరి మన జీవితాల్లో కూడా ఇలాంటి విషయాలు కలిగినటువంటి వారి పట్ల, అంటే రోగమని మాత్రమే కాదు, ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఎవరు ఉన్నప్పటికీ, లేకుంటే ఎంత కష్టమైనటువంటి స్థితిలో అదృష్టం లేదు అన్నటువంటి భావములో ఉన్నటువంటి వారి చెంతకి మొట్టమొదటిగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళాలి, వారితో ఉండాలి, వారిని తాకాలి. మరి ముఖ్యంగా వారి జీవితాలలో మనము ఆశీర్వాదకరముగా ఉండాలి, స్వస్థతని అనుగ్రహించేటువంటి వారముగా మనం ఉండాలని ఈనాటి వాక్యము మనకు తెలియజేస్తుంది. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి కుష్ఠరోగికి వచ్చినటువంటి పరిస్థితి భయంకరమైంది, జనాలు దూరం పెట్టడం, ఇలాంటి పరిస్థితి వ్యక్తిగతంగా మనకు అవి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా జీవించాలి అని రెండవ విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మన జీవితాలను చక్కబెడతాడని నమ్మకంతో జీవించాలి. ఇలాంటి పరిస్థితులు అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రభువు అన్నిటినీ కూడా చక్కబెట్టేటువంటి దేవుడు కాబట్టి ఆయన యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణ గమనించినట్లయితే మన వ్యక్తిగత కుటుంబ జీవితాలలో మరణాలు దాపురించవచ్చు, వ్యాధులు రావచ్చు, నిరుత్సాహము కలగవచ్చు, నిస్సహాయత మనకు ఎదురు పడవచ్చు, ఎడబాటు తడబాటు తర్వాత అలవాటులు మనకు వరించలేనటువంటి విధంగా, లేకుంటే వాటిని త్యజించుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అంటే ఆ కుష్ఠరోగి వ్యాధిని ఏ విధంగానైతే తెంచుకోలేకపోతున్నాడో అదేవిధంగా కొన్ని మరణాలు, వ్యాధులు, ఇబ్బందులు, నిస్సహాయత, నిరుత్సాహము, ఎడబాటు తడబాటు, అలవాటు ఇవన్నీ కూడా మనల్ని కూడా అదే స్థితిలోనికి నెట్టివేస్తాయి. అలాంటప్పుడే మనము క్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి నమ్మకముతో జీవించాలి. ఎందుకంటే చెదరిన విరిగిన బ్రతుకులని, హృదయాలను ఆ ప్రభువు చక్కబరుస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ హీలింగ్ ద బ్రోకెన్ హార్ట్స్ అంటే చెదిరిపోయినటువంటి, విరిగి నలిగిపోయినటువంటి జీవితాలని ప్రభువైనటువంటి దేవుడు చక్కబరుస్తాడు అనేటువంటి నమ్మకముతో క్రీస్తులు అన్నీ కూడా ప్రతిదీ సకలము సరిచేయబడును అనేటువంటి విధముగా మనము నమ్మకంతో జీవించాలి ఇలాంటి పరిస్థితులలో. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం మొట్టమొదటిగానే విన్నాం, మన ముందు జీవితము కంటే మలి జీవితం చాలా గొప్పగా, విశిష్టముగా, అత్యంతమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితంగా ప్రభువు మారుస్తాడు. కుష్ఠరోగి తన జీవితంలో అప్పుడు జీవించినటువంటి జీవితం కంటే స్వస్థత పొందిన తర్వాత తన జీవితం ఎంత గొప్పగా మారింది. అదేవిధంగా మనము కూడా ఈ వ్యాధులు, బాధలు, కష్టాలు, నిరుత్సాహం, నిస్సహాయత ఇలాంటి పరిస్థితుల్లో ఎంత కష్టపడి ఉంటాం, కానీ క్రీస్తును నమ్ముకోవడం ద్వారా, మనము బయటపడడం ద్వారా ఆ మలి జీవితం అనేటువంటిది చాలా గొప్పగా, చాలా ఉన్నతముగా, విశిష్టముగా దేవుడు మలుస్తూ ఉన్నాడు. ఈరోజు దైవ పిలుపులను బట్టి మనము ఆరా తీస్తే చాలామంది చాలా తగ్గిపోతున్నాయి, అది వాస్తవం. కానీ తగ్గిపోయినప్పటికీ కూడా గురువులుగా, కన్యాస్త్రీలుగా మేము అవుతాము, మేము వస్తామన్నటువంటి వారి యొక్క జీవితాలని మనం గమనించినట్లయితే దే ఆర్ సాక్రిఫైసింగ్ ద ప్రొఫెషనల్ కెరియర్. అంటే వాళ్ళ యొక్క మంచి సంపాదించేటువంటి స్థితిలో వాళ్ళు ఈ లోకానికి వీడ్కోలు చెబుతున్నారు. బాగా పేరు అంతస్తు ఉన్నటువంటి స్థితిలో, కీర్తి ప్రతిష్టలు తన సొంతమైనటువంటి స్థితిలో ఇవన్నీ కూడా తుచ్చము, ఇవన్నీ కూడా నన్ను పరలోక భాగ్యానికి నోచుకునేటువంటి విధంగా చెయ్యలేవని గమనించుకొని ఆ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి ప్రభువు తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అదే మలి జీవితం. కుష్ఠరోగికి ముందు జీవితం, తర్వాత జీవితం ఎంత గొప్పగా ఉన్నదో మనము కూడా ప్రభువు పట్ల చూపినటువంటి ఆ ప్రేమను బట్టి, ఆ ప్రభువు పట్ల చూపినటువంటి విశ్వాసమును బట్టి మన మలి జీవితము కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుకే జీవితం అన్నటువంటిది ఓ పరుగు, జీవితం అన్నటువంటిది ఓ పరుగు. కావున ఈ పరుగును క్రీస్తుతో పరిగెత్తడానికి ప్రయత్నం చేయి. జీవితం అన్నటువంటిది ఓ ఆట, ఆ ఆటను క్రీస్తుతో మొదలుపెట్టి ముందుకు సాగడానికి ప్రయత్నం చేయమని వాక్యము మనకు బోధిస్తుంది. ఇలాంటి నేపథ్యములోనే భక్తుడైనటువంటి పౌలు గారు
తను వ్రాసినటువంటి రెండవ లేఖ, కొరింథీయులకు వ్రాసినటువంటి రెండవ లేఖ 4వ అధ్యాయము 8 నుండి 9 వచనాల్లో చాలా గొప్ప వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. ఆ వాక్యం ఏమిటంటే, కష్టములను మేము ఎదుర్కొన్నాం. ఇదిగో మేము కష్టములను ఎదుర్కొన్నాం కానీ అణచివేయబడలేదు. మేము కష్టములను ఎదుర్కొన్నాం, అణచివేయబడలేదు. సందేహములు మాకు కలిగి ఉన్నాయి కానీ నిస్పృహ మేము చెందలేదు. మేము హింసింపబడి ఉన్నాం కానీ దేవుని చేత విడువబడలేదు. మేము పడద్రోయబడి ఉన్నాం, గాయముల పాలై ఉన్నాం కానీ నశించలేదు అని కొరింథీయులకు రాసినటువంటి రెండవ లేఖ 4వ అధ్యాయము 8-9 వచనాల్లో చెబుతున్నాడు. ఇంకా ఆ పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 28వ వచనంలో ఆయన చెబుతున్నాడు, తను ప్రేమించు వారికి అన్ని మంచిగా జరిగేటట్లుగా ప్రభువు ఏర్పాటు చేస్తారు. కావున ఇక్కడ కావలసినటువంటి విషయం విశ్వాసము, నమ్మకం అనేటువంటిది బలముగా ఉన్నప్పుడు నీ వ్యాధి అది ఎంత గొప్పది అయినా, అది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినా దేవుడు దానిని చక్కపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక మరణించినటువంటి సైనికుని యొక్క జేబులో, ఆ పాకెట్లో ఓ చిన్న ప్రార్థన ఒకతనికి కనపడిందంట. మరణించినటువంటి సైనికుడి దగ్గర తన జేబులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దానిలో అతనికి ఓ చిన్న ప్రార్థన కనపడింది. అదేమిటంటే, ఇదిగో ఆయన ప్రాసుకుంటూ ప్రార్థన చేసుకునేటువంటి వాడు. ఏమిటంటే, మంచి ప్రభువా నీవు మంచి ఆరోగ్యం ఇస్తే, ప్రభువా మీరు నాకు మంచి ఆరోగ్యం ఇస్తే నేను గొప్ప కార్యాలు చేయగలుగుతాను. కానీ నీవు నాకు అవిటితనాన్ని ఇచ్చావు. ఎందుకంటే గొప్ప కార్యాలను నీవు నా నుండి ఎదురు చూడలేదు, మంచి కార్యాలను ఎదురు చూస్తున్నావు. నాట్ గ్రేట్ థింగ్స్ బట్ గుడ్ థింగ్స్, ఇది నా నుండి ఎదురు చూస్తున్నా. ఆ ప్రార్థనలో ఇంకా కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. ప్రభువా మీరు నాకు ఐశ్వర్యం ఇస్తే నేను సంతోషముగా ఉంటాను, కానీ మీరు నాకు పేదరికం ఇచ్చి నన్ను నీపై ఆధారపడేటువంటి విధముగా నన్ను మలచావు. తర్వాత అధికారమును ఒకవేళ నీవు నాకు అందజేస్తే ప్రభువా నేను ప్రజల స్తుతులను పొందగలను, కానీ నీవు నా బలహీనతను ఏర్పాటు చేసి నీపై ఆధారపడేటువంటి తెలివిని నాకు ఇచ్చావు అని ఆయన చెబుతూనే ఇంకా ప్రభువా నేను అడిగింది నీవు ఏనాడు కూడా ఇవ్వలేదు, కానీ నేను ఊహించనటువంటి దానిని నా వశం చేశావు. అందుకే నేను పరవశం చెంది ఈ లోకంలో ధన్యుడిగా, కృతజ్ఞుడిగా మరణిస్తున్నాను అనేటువంటి ప్రార్థనను ఎప్పుడూ కూడా చేసుకునేటువంటి వాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదే అంటే ప్రభువు మన పట్ల అత్యంతమైనటువంటి ప్రేమను కనబరుస్తున్నాడు. కావున మనము తిరిగి ఆయన పట్ల నమ్మకముతో జీవించాలి. ప్రతిదీ కూడా ఆయన మన మంచికే చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం విన్నటువంటి శుభవార్తలో, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 40 నుండి 45 వచనాలలో మనం గమనిస్తున్నాం యూదుల యొక్క ఆలోచన ఏమిటి. దేవుడు ఏం చేస్తున్నాడంటే, కుష్ఠరోగమును లేక మరణించినటువంటి వ్యక్తిని కేవలము దేవుడు మాత్రమే బాగుపరుస్తాడు. ఇది యూదుల యొక్క నమ్మకం. కానీ ఇక్కడ క్రీస్తు భగవానుడు అది నయం చేస్తున్నాడు. అంటే అతని యొక్క అధికారమును ఈ కుష్ఠరోగి ముందుగానే చూపెడుతున్నాడు. వాక్యములో మనం గమనించినట్లయితే 41వ అధ్యాయము, ఇదిగో నాకు ఇష్టమే అన్నటువంటి మాటకు ముందుగా 41వ వచనంలో ఇదిగో నాకు ఇష్టమే అన్నటువంటి మాటకు ముందుగా కొన్ని విషయాలు మనం గమనిస్తున్నాం. అదేమిటంటే, మొట్టమొదటిగా కుష్ఠరోగి ఎలా అడుగుతూనే మోకరించాడు అనేటువంటి పదము మనము చూస్తున్నాం. మోకరించి తర్వాత నీకు ఇష్టమైనచో నన్ను బాగు చేయుము, నన్ను సరిచేయుము అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలము దేవుడు మాత్రమే కుష్ఠరోగాన్ని నయం చేస్తాడు. కేవలము దేవుడు మాత్రమే మరణము నుండి ఓ వ్యక్తిని జీవంగా మారుస్తూ ఉన్నాడు అన్నటువంటి ధోరణిలో క్రీస్తు ప్రభువు అది అక్కడ అందిస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏమిటి? దానికి ముందుగా ఇతను మోకరించి అడగడము అన్నటువంటి దాన్ని చూస్తే అధికారమును అతడు అంగీకరిస్తున్నాడని మార్కు సువార్తికుడు మనకు రాస్తున్నాడు. మరి చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముఖ్యంగా 44వ వచనం, క్రీస్తు ప్రభు స్వస్థతను అనుగ్రహించిన తర్వాత 44వ వచనంలో ఏం చెబుతున్నాడంటే, అర్చకునకు నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము,
స్వస్థత నిదర్శనముగా మోషే చట్ట ప్రకారము కానుకలను చెల్లింపుము. ఇక్కడే అసలైనటువంటి ప్రశ్న లేకుంటే సమస్య. దేవుని నుండి అనేకమైనటువంటి అద్భుతాలను, స్వస్థతలను, మేలులను, ఆశీర్వాదాలను, కృపలను మనము అనుభవిస్తున్నాం, కానీ తిరిగి చెల్లించడం లేదు. ఇక్కడ స్వస్థత పొందిన తర్వాత నీవు వెళ్ళి అర్చకునకు కనిపించుము, మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా దేవునికి కానుకలను చెల్లింపు. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం లబ్ధిని పొందేటువంటి వారముగానే ఉంటున్నాము, కానీ దేవునికి తిరిగి చెల్లించేటువంటి వారముగా కనపడడం లేదు. కావున దేవుని పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తూ దేవుడు చెప్పినటువంటి విషయాలను మనము మననం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలను తిరిగి చెల్లించాలి. ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయంలో మార్కు శుభవార్త 5వ అధ్యాయము 19వ వచనంలో కూడా ప్రభువు ఏమంటున్నాడంటే, ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తికి స్వస్థతను వసగినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభు నేను నిన్ను వెంబడిస్తాను. అప్పుడు ఏమంటున్నాడు అంటే, ప్రభువు ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభువు నిన్ను కనికరించి చేసినటువంటి మేలును గూర్చి నీవు నీ కుటుంబము వారితో నీ బంధువులతో చెప్పుము. చూడండి, అంటే 2 విషయాలు జరగాలి. ఏ వ్యాధి నుండి నువ్వు బయటపడినా, మరణ ఛాయ నుండి నువ్వు బయటపడినా, లేకుంటే దురదృష్టం నుండి అదృష్టవంతుగా అంటే దేవుని వైపుగా మరలినప్పుడు నీవు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే నమ్మకము మొట్టమొదటిగా, రెండవది దేవునికి చెల్లించాల్సినటువంటి ఆ కృతజ్ఞతను చెల్లించాలి, మూడవది జరిగినటువంటి విషయాలను మాట్లాడుతూ ఉండాలి. ఈ మార్కు శుభవార్త 5వ అధ్యాయం 19వ వచనంలో నీవు ఇంటికి వెళ్ళి నన్ను అనుసరించాల్సిన అవసరం లేదు, నా వెనక రావాల్సినటువంటి అవసరం లేదు, కానీ నీవు వెళ్ళి నీ కుటుంబీకులతో నీ బంధువులతో ప్రభువు చేసినటువంటి ఆ క్రియలను, మంచి పనులను నీవు తెలియచేయాలి అని చెబుతున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ భావముతో మనం ముందుకు సాగాలి. ప్రభు అనేకమైనటువంటి మేలులను, స్వస్థతలని మనకు చేస్తూ ఉన్నాడు, అద్భుతములను మనకు ఆయన అందిస్తూ ఉన్నాడు. కావున కృతజ్ఞతతో, నమ్మకముతో ప్రభువు చేసినటువంటి మేలులను తెలియజేస్తూ ముందుకు సాగితే ఆ ప్రభువు యొక్క ప్రసన్నత, దర్శనం నీపై, నీ కుటుంబంపై ఉంటూ ఉంది. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని కారణముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి ఉమాదేవ, ఈ ఉదయకాల వేళలో ప్రత్యేకముగా మీ విశ్రాంతి దినమున మేము చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి బలియాగమును అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈనాటి వాక్యము ద్వారా మీరు మాకు నమ్మకముతో జీవించండి, మీ సకల వ్యాధులను నేను చక్కబరుస్తాను అన్నటువంటి వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నారు. ప్రభు, మమ్మల్ని పాలిస్తున్నటువంటి మా పాలకులు జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను అందరినీ కూడా దీవించండి. మా వ్యక్తిగత జీవితాలలో ప్రభు మేమును సైతము నిరుత్సాహము, నైరాశ్యత మరి అనేకమైనటువంటి విషయాలతో, వ్యాధులతో బాధపడుతూ ఉన్నాం. కానీ మీ శక్తిని అందుకొని ముందుకు సాగునట్లుగా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు, ఈనాడు ఈ దివ్యవాణి టీవీ మాధ్యమం ద్వారా దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి కుటుంబీకులను, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తండ్రి, మూలనిధి దాతలను, ప్రత్యేక దాతలను, స్థిరనిధి దాతలను అందరినీ కూడా దీవించండి. వారి జీవితంలో వారు ఏర్పాటు చేసుకున్న ప్రతి మనవిని కూడా అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మేము విన్నటువంటి విధముగా అనేక మంది వ్యాధులతో బాధపడుతుండగా వారికి మీరు స్వస్థతను చేకూర్చి ఉన్నారు. మరి నేటి సమాజంలో, మరి మా సాంఘిక జీవనంలో ప్రభా, మేమంతా కూడా అనేకమైనటువంటి వ్యాధులు, బాధలతో పడి ఉన్నాము. కావున మీ స్వస్థతాపూరితమైనటువంటి హస్తముతో మమ్మల్ని అందరినీ కూడా తాకి మీ నుండి ఈ పవిత్రమైనటువంటి శక్తిని మేము పొంది వ్యాధుల నుండి ఉపశమనం పొందినట్లుగా ఆశీర్వదింపచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
జీవము బలియాగము జీవిత నైవేద్యము మా జీవము బలియాగము జీవిత నైవేద్యము స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో నిరతము నీ సేవలో నిరతము నీ సేవలో నా జీవము బలియాగము జీవిత నైవేద్యము హాబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి అబ్రహాము త్యాగ బలిని నీ చెంత చేర్చితిని మెల్కిసెదెకుని యాగ బలిని మహిమతో నింపావుగా నా జీవము బలియాగము జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయశుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థుతిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్షద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము మీ స్తుతి గీతములు పాడుట ఎట్లనగా, పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరు. పావన 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 ప్రభు భూపరలోకము మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులుగా.
జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరు పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలెగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల
పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనమందరము భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము, మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత. నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత. గోధుమాపం ప్రభు తనువుగా మారిన ఈ వేళ,
గోధుమాప్పం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ నాలో ఆనందపు హేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియ పరమేశ్వరుడు నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన మీ వినవదరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచూ ఉన్నావు. ఈ దివ్య బిందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. లూర్దు మాతా చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. లూర్దు మాతా చల్లని తల్లి, దయగల తల్లి, పాలించే రాణివి, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ, నీకే మా పుష్పాంజలి అర్పింతుమమ్మ. లూర్దు మాతా. నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన దేవతవు. నవకోటి జనులకు వెలసిన మాతవు, ఎవరి వారి కష్టాలను తీర్చిన